Hello everyone, welcome to Ekam Academy. My name is Vijay Kumar. Welcome to this answer writing series in 20 minutes. ఈ 20 minutes లో ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఏంటి అంటే ఆస్పిరెంట్స్ ఫ్రెషర్స్ కానీ సీనియర్స్ కానీ రిపీటర్స్ కానీ జనరల్గా ఒక క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ ఏ డైరెక్షన్లో రాయాలి, దాంట్లో ఎన్ని డైమెన్షన్స్ మెన్షన్ చేయాలి, ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, కంక్లూజన్లో ఏం రాయాలి అనే కన్ఫ్యూజనల్ స్పిరిట్లో ఉంటారు. So to avoid this particular confusion, we have started up this particular series called as UPSC answer writing in 20 minutes. దీంట్లో 4 GS పేపర్ల నుంచి 4 GS క్వశ్చన్లు తీసుకొని దాని డైరెక్షనల్ స్పిరిట్ ఏదైతే ఉందో ఆ డైరెక్షనల్ స్పిరిట్ త్రూ వెళ్ళడం జరుగుతుంది. ఆ డైరెక్షన్స్ని యూజ్ చేస్తూ మీరు ఆన్సర్స్ని మీ ఓన్ ఎగ్జాంపుల్స్తో, కేస్ స్టడీస్ త్రూ, ఇంట్రడక్షన్ త్రూ, కంక్లూజన్ త్రూ రాయొచ్చు. సో మూవింగ్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. What is the concept of cultural syncretism? సో మనకు ఒక కీవర్డ్ దొరికేసింది ఇక్కడ. మనం కావాలంటే ఇంట్రొడక్షన్ని కల్చరల్ సింక్రెటిజంతో రాయొచ్చు. తర్వాత డిస్కస్ ఇట్స్ మేనిఫెస్టేషన్ ఇన్ ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనం ఇంట్రొడక్షన్ని కల్చరల్ సింక్రెటిజం అంటే ఏంటి, ఇదొక డైమెన్షన్ని తీసుకొని మనం రాయొచ్చు. సో వేర్ మనకు సస్టైన్డ్ కల్చరల్ కాంటాక్ట్ లీడ్స్ టు కంపోజిట్ ట్రెడిషన్స్ ఎండ్యూరింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. ఇది ఒక డైరెక్షన్, మనకి ఇంట్రొడక్షన్ కానీ ఆన్సర్ కానీ ఉండాల్సిన డైరెక్షన్. సో కల్చరల్ సింక్రెటిజం అంటే బ్లెండ్ ఆఫ్ ఆల్ కల్చర్స్ టుగెదర్. దానివల్ల ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అనే కాంపోనెంట్ ఎలా రైజ్ అయింది అనే సెగ్మెంట్ని మనం ఇంట్రొడక్షన్లుగా రాయాల్సి ఉంటుంది. బాడీ పార్ట్ 1లో రాస్తే అండర్స్టాండింగ్ కల్చరల్ సింక్రెటిజం ఒకవేళ మనం చూస్తే కల్చరల్ సింక్రెటిజం మీనింగ్ వచ్చేసి blending of distinct traditions and creating new hybrid forms. ఒరిజినల్ ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఇంటాక్ట్ ఒక హైబ్రిడ్ ఫామ్స్లో మారడం. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి భక్తి, సూఫీ, షేర్డ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది కల్చరల్ సింక్రెటిజంకి ఒక ఎగ్జాంపుల్. అదే ప్రాసెస్లో కనుక మీరు చూస్తే కల్చరల్ సింక్రెటిజంలో మైగ్రేషన్ వల్ల, కాంక్వెస్ట్ వల్ల, ట్రేడ్ వల్ల, ప్యాట్రనేజ్ వల్ల, మనకి కామన్ ఎస్థెటిక్ నార్మ్స్ వల్ల మనకు ఆ కల్చరల్ సింక్రెటిజం అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ 13th centuryలో ఇండో పర్షియన్ ఆ కోర్ట్ కల్చర్ ఏదైతే ఉందో అదొక ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్ వల్ల వచ్చిన కల్చరల్ సింక్రెటిజం. ఇది బాడీ పార్ట్ 1. మేనిఫెస్టేషన్స్ ఇన్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. క్లియర్? సో స్ట్రక్చరల్ ఫ్యూజన్ అనే కాంపోనెంట్ ఏదైతే ఉందో, సో ఈ స్ట్రక్చరల్ ఫ్యూజన్ అనే కాంపోనెంట్ని తీసుకొని ఆర్క్యుయేట్ ప్లస్ ట్రెబెట్ కాంపోనెంట్లో మనకి ఎప్పుడైనా స్ట్రక్చరల్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. డోమ్స్ కానీ, క్లియర్ ఆర్చెస్ కానీ, ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ ఫ్యూజన్ కాంపోనెంట్కి ఒక ఎగ్జాంపుల్. కువత్ ఉల్ ఇస్లాం ఢిల్లీలో ఏదైతే ఉందో అది స్ట్రక్చరల్ ఫ్యూజన్ యొక్క ఎగ్జాంపుల్. డెకరేటివ్ ఇంటిగ్రేషన్లో చూస్తే మనకి ఇండిజినస్ మోటివ్స్, లోటస్, కలాష్, మన బెల్ చైన్ ఇన్ ఇస్లామిక్ ఆర్నమెంటేషన్, హుమాయూన్ స్టోమ్ ఢిల్లీలో ఈ డెకరేటివ్ ఇంటిగ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. మాన్యుమెంటల్ డిజైన్, ఛత్రి ఇంటిగ్రేషన్, ఇస్లామిక్ డోన్ పేర్డ్ విత్ ఇండియన్ పెవిలియన్స్, ఆ తాజ్ మహల్ ఆగ్రాలో కనిపిస్తుంటుంది. అట్లా మేనిఫెస్టేషన్స్ ఇన్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. ఇట్లా బాడీ పార్ట్ 3 రాసేటప్పుడు మేనిఫెస్టేషన్స్ ఎలా ఉన్నాయి ఆర్కిటెక్చర్లో అంటే సింక్రెటిక్ ప్లానింగ్ కనిపిస్తూ ఉంటుంది. పర్షియన్ చార్బాగ్ ప్లస్ లోకల్ ల్యాండ్స్కేప్, షాలిమార్ బాగ్ చేసినారు దాన్ని. సో షేర్డ్ ఆర్టిషన్ ట్రెడిషన్స్, ఇండియన్ కార్వింగ్ ఐటమ్స్ ఇన్ ఇస్లామిక్ కమిషన్, సిద్ది సాయద్ మాస్క్ విచ్ ఇస్ స్టోన్ జాలీ, ట్రీ మోటివ్స్ ఉంటాయి అక్కడ. రీజనల్ వేరియేషన్స్ చూస్తే అబ్జార్ప్షన్ ఆఫ్ లోకల్ స్టైల్స్ ఇన్ మాస్క్ ఆర్కిటెక్చర్. ఎగ్జాంపుల్ జామా మసీద్, అహ్మదాబాద్. దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ విచ్ హ్యావ్ బిన్ డ్రివెన్. క్లియర్? ఇక్కడ మీరు చూస్తే కంక్లూజన్ రాసేటప్పుడు ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ప్రూవ్స్ దట్ syncretism is not cultural loss but civilizational innovation through diversity. This is one of the extraordinary introductions which you can write. అంటే అదొక కల్చరల్ లాస్ కాదు, రాదర్ మనకు ఒక న్యూ ఇన్నోవేషన్, డైవర్సిటీ రావడానికి హెల్ప్ చేసే ఒక పర్టిక్యులర్ టూల్. నెక్స్ట్ GS పేపర్ 2లో చూస్తే privacy cannot become a clock for opacity in public administration. Examine whether the amendment introduced through Digital Personal Data Protection Act 2023 to the Right to Information Act 2005 disturbs the constitutional balance between transparency and privacy.
ఆ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రైవసీ కాంపోనెంట్లో రాస్తారు సార్. ఇంట్రడక్షన్ ఆబ్వియస్లీ మనం ఎయిదర్ ఈ కాంపోనెంట్లో ట్రాన్స్పరెన్సీ అండర్ ఆర్టికల్ 1A ఆర్ ప్రైవసీ అండర్ ఆర్టికల్ 21 కేస్ పుట్టస్వామి కేస్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ DPDP యాక్ట్ 2023 అమెండ్మెంట్ టు RT యాక్ట్ 2005 reignites the debate on the structural equilibrium of transparency and privacy. Introduction lo manam privacy refers to so and so, how privacy and transparency are interlinked to each other. ఈ కీవర్డ్స్ ని తీసుకొని మనం ఇంట్రొడక్షన్ రాయాల్సి ఉంటుంది సార్. ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ డిస్టర్బింగ్ ద బ్యాలెన్స్, మనకి ఇక్కడ చూస్తే డైల్యూషన్ ఆఫ్ ఓవర్ రైడ్, రిమూవల్ ఆఫ్ సెక్షన్ 1J ప్రపోర్షనాలిటీ, ఇది వీకెన్స్ యాంటీ కరప్షన్ డిస్క్లోజర్స్, అసెట్స్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్, మనకు ఆ ట్రాన్స్పరెంట్ రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఇది ఉండదు. జూరిస్ప్రుడెన్స్ ఇంపాక్ట్ ఒకవేళ చూస్తే అండర్మైన్ సిటిజన్ రైట్ టు నో, స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రాజ్నారాయణ్. వేగ్నెస్ చూస్తే ఓవర్ బ్రాడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డెఫినేషన్స్, ఎక్స్పాన్సివ్ డినైల్ బై అథారిటీస్. ప్రపోర్షనాలిటీ ఫెయిల్యూర్, బ్లాంకెట్ ఎగ్జామ్షన్స్ ఫెయిల్ టు లీస్ట్ రిస్ట్రక్టివ్ మీన్స్ టెస్ట్, శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. సో ఆర్గ్యుమెంట్స్ ఏవైతే డిస్టర్బ్ చేస్తున్నాయో ఈ 4, ఒకవేళ మీకు ఇవి గుర్తు రాకపోయినా డైరెక్ట్ అది ఫ్లో చార్ట్ రూపంలో రాసేయచ్చు. బాడీ పార్ట్ 2లో చూస్తే కాన్స్టిట్యూషనల్లీ డిఫెన్సిబుల్ కాంపోనెంట్లో చూస్తే ఇన్ఫర్మేషనల్ ప్రైవసీ, ప్రొటెక్ట్స్ పబ్లిక్ అఫీషియల్స్ ఫ్రమ్ హెరాస్మెంట్ అండ్ మిస్యూజ్, అది పుట్టస్వామి కేసులో ప్రూవ్ అయింది. సెక్షన్ 82 పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్ ఇట్ స్టిల్ పర్మిట్స్ ఎక్సెప్షనల్ డిస్క్లోజర్, ఇక్కడ ఒకటి. గ్లోబల్ నార్మ్స్లో హార్మోనైజేషన్ విత్ GDPR స్టాండర్డ్స్, అడ్మిన్ ఎఫిషియన్సీ, ప్రొటెక్ట్స్ సర్వీస్ రికార్డ్స్ అన్లెస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ డిక్టేట్స్. సో ఈ 4 డైమెన్షన్లు కాన్స్టిట్యూషనల్ డిఫెన్సిబుల్ కాంపోనెంట్లోకి వచ్చినాయి. అదే బాడీ పార్ట్ 3లో రాసేటప్పుడు మరి ఏం చేయాలి, దీన్ని బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి, రీస్టోరింగ్ దట్ ఈక్విలిబ్రియం. ఫస్ట్ జ్యుడిషియల్ క్లారిఫికేషన్ ఇవ్వాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్. సుప్రీం కోర్ట్ బెంచ్ 2026 టు డిఫైన్ ప్రైవేట్ వర్సెస్ పబ్లిక్ డ్యూటీ. లెజిస్లేటివ్ రీఇన్స్టేట్మెంట్ చేయాలి, అమెండ్ సెక్షన్ 81J అదేదైతే ఉందో టు రిస్టోర్ ప్రపోర్షనాలిటీ, ఇది ఆల్రెడీ సెకండ్ ARCలో రికమెండ్ చేయడం జరిగింది. ఇండిపెండెంట్ ఓవర్ సైట్, స్ట్రెంథనింగ్ ద ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఫర్ క్వాజీ జ్యుడిషియల్ రివ్యూ. కోడిఫైడ్ ప్రపోర్షనాలిటీ, ఇంటిగ్రేటింగ్ బ్యాలెన్స్ టెస్ట్. సో ఇట్లా మనం వే ఫార్వర్డ్ ఈక్విలిబ్రియం రాసి కంక్లూజన్ చూడండి. ఎంత పెద్ద కంక్లూజన్ ఉందని కాదు, దాంట్లో ఎంత పెద్ద డెప్త్ మీనింగ్ ఉన్నదన్నది ఇంపార్టెంట్. ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రైవసీ ఆర్ కాంప్లిమెంటరీ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్, నాట్ కాంపిటింగ్ సిలాస్. సో ఇట్లా మనం ఒక కంక్లూజన్ ఇవ్వచ్చు. క్లియర్. క్వశ్చన్ నెంబర్ 3 GS పేపర్ 3లో చూస్తే Agri-Food systems are both victims and drivers of biodiversity loss. Biodiversity loss అవ్వడానికి Agri-Food systems అనేవి విక్టిమ్స్ ప్లస్ డ్రైవర్స్ కూడా. Analyze this paradox and suggest policy recalibrations required to align Agri-Food systems with biodiversity targets. సో దీంట్లో ఫస్ట్ ఇనిషియల్లీ మనం Agri-Food systems అంటే ఏంటి అనేది ఇంట్రడక్షన్ రాయాలి. Agri-Food system refers to the all processing segments of the agriculture food units which has ecological stability and developmental imperatives included in it అనే కాంపోనెంట్లో రాసి Agri-Food systems లో as drivers of loss, ఎట్లా ఈ Agri-Food systems లాస్ని క్రియేట్ చేసినాయి ఫస్ట్ బాడీ పార్ట్ 1లో ఉండాలి. ఫస్ట్ హ్యాబిటాట్ కన్జర్వేషన్, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ డ్రైవర్ ఆఫ్ టెరెస్ట్రియల్ లాస్. సెకండ్ ఇన్పుట్ ఇంటెన్సిటీ, అగ్రోకెమికల్స్ యూజ్ చేయడం వల్ల సాయిల్ బయోటా డిస్ట్రాయ్ అయింది. 1/3 ఆఫ్ గ్లోబల్ ఫిష్ స్టాక్స్ అనేవి ఓవర్ ఫిష్డ్ అయి ఉన్నాయి. మోనోకల్చర్ విచ్ ఇస్ రీప్లేసింగ్ ద ట్రెడిషనల్ వెరైటీస్. ఇన్వేజివ్ స్పీసీస్, గ్లోబల్ ట్రేడ్ పాత్వే స్పెసిలేట్ ఏలియన్ స్పీసీస్. సో ఇట్లా 5 డైమెన్షన్స్లో ఈ Agri-Food systems ఓ లాస్గా యాక్ట్ చేస్తాయని చెప్పి, హౌ దీస్ ఆర్ విక్టిమ్స్ ఫర్ దట్ లాస్. మరి అవి డ్రైవర్స్గా యాక్ట్ చేసి విక్టిమ్స్ ఎట్లా అంటే, దానివల్ల డ్యామేజ్ ఏం జరిగిందంటే ఈల్డ్ ఇన్స్టెబిలిటీ. 75% ఆఫ్ ద క్రాప్స్ డిపెండ్ ఆన్ డిక్లైనింగ్ పాలినేటర్స్. రెండవది ప్రొడక్టివిటీ డిక్లైన్. మూడవది లైవ్లీహుడ్ వల్నరబిలిటీ, స్మాల్ స్కేల్ ఫిషరీస్కి మెరైన్ డిప్లీషన్ వల్ల చాలా థ్రెటన్ అయింది కోస్టల్ ఈకోసిస్టమ్స్లో. పెస్ట్ అవుట్ బ్రేక్స్ అనేవి కామన్గా మారినాయి. సింప్లిఫైడ్ ఈకోసిస్టమ్స్ లాక్ దిస్ న్యాచురల్ ప్రిడేటర్స్. సో క్లైమేట్ వల్నరబిలిటీ, వీకెండ్ రెసిలెన్స్ టు షాక్స్. సో ఇది విక్టిమ్గా యాక్ట్ చేసింది, ప్లస్ విక్టిమ్ కార్డ్ ఉంది, డ్రైవర్ కార్డ్ ఉంది Agri-Food systems ఏవైతే ఉన్నాయో. మరి దాంట్లో ఏం చేయొచ్చు అంటే పాలసీ రీకాలిబ్రేషన్స్ ఏం చేయొచ్చు అన్న కాంపోనెంట్లో ఆన్సర్ రాస్తే, మెయిన్ స్ట్రీమ్ పాలసీలో అలైన్ ఇన్సెంటివ్స్ విత్ CBD టార్గెట్ 14, పరంపరగత్ కృషి వికాస్ యోజన, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం సార్. ప్లస్ రిఫార్మ్ సబ్సిడీస్, రీపర్పస్ హార్మ్ఫుల్ సపోర్ట్ CBD టార్గెట్ 18 ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకోవాలి. కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, దాంట్లో ఎన్ఫోర్స్ ఆర్టికల్ 48A and 51A, గోదావర్ వర్మన్ కేస్ ఏదైతే ఉందో దాన్ని
క్యాలిబ్రేషన్ రిఫ్యూజ్ చేసేటట్టు, దాని క్యాలిబ్రేషన్ రీక్యాలిబ్రేషన్ చేసేటట్టు ఆ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ని తీసుకొని రావాలి. అగ్రో ఎకాలజీని ఇన్సెంటివైజ్ చేయాలి. డైవర్సిఫైడ్ ఫార్మింగ్ ఫర్ ఈకోసిస్టమ్ సర్వీసెస్, మానిటర్, రిపోర్ట్, ట్రాక్ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీస్ యాజ్ సచ్. సో ఇట్లా పాలసీ రీకాలిబ్రేషన్స్ చేసిన తర్వాత కంక్లూజన్ రాసేటప్పుడు బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఫుడ్ సెక్యూరిటీ has to be maintained, balanced, sustainable agro-food systems are the central pivot. Policy must transform from food systems from drivers of degradation into the instruments of ecological restoration. ఇట్లా మనం ఒక బ్యూటిఫుల్ కంక్లూజన్ రాయొచ్చు. అదే జిఎస్ పేపర్ 4లో చూస్తే రూల్ ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ఎథికల్ గవర్నెన్స్. డిస్టింగ్విష్ బిట్వీన్ ద టూ. రూల్ ఫాలోయింగ్ ఏంది, ఎథికల్ గవర్నెన్స్ ఏంది. ఇలస్ట్రేట్ హౌ ఎథికల్ డిస్క్రిషన్ can be exercised without arbitrariness. సో ఇక్కడ రూల్ ఫాలోయింగ్ అంటే ఏంది, ఎథికల్ గవర్నెన్స్ అంటే ఏంది, మనం ఇంట్రొడక్షన్లో రాసినప్పుడు ఆబ్వియస్లీ ఎథికల్ గవర్నెన్స్ అంటే ఏంది, ఇట్ డిమాండ్స్ మోర్ దెన్ కంప్లైంట్స్, విచ్ ఇస్ సబ్స్టాన్షియేటివ్ జస్టిస్ అండ్ ఇంక్లూజివిటీ. సో దీన్ని డిఫైన్ చేస్తూ రాయాలి. రూల్ ఫాలోయింగ్ ద మినిమమ్ మోరల్ ఫ్లోర్, ప్రొసీజరల్లీ లీగల్ బట్ కెన్ బి అన్జస్ట్, ఇన్సెన్సిటివ్ ఆర్ ఎక్స్క్లూజనరీ. సో ఈ రెండింటికి ఎట్లా రాయొచ్చు ఇంట్రొడక్షన్ అంటే, ethical governance and rule following are foundations of public administration, and when they are correlated together we shall be having good governance model running in a largest democracy. ఇట్లాంటిది ఏదన్నా ఇంట్రొడక్షన్ రాయండి. అదే బాడీ పార్ట్ 1లో రాస్తే రూల్ ఫాలోయింగ్ ఏంది, ఎథికల్ గవర్నెన్స్ అంటే ఏంది, మనము టేబులర్ కాలం వేసి డిస్టింగ్విష్ చేయొచ్చు సార్. ఇట్లా ఇప్పుడు రూల్ ఫాలోయింగ్లో పారామీటర్ డ్యూటీ అంటే రూల్ ఫాలోయింగ్లో కంప్లైంట్స్, అదే ఎథికల్ గవర్నెన్స్లో కన్షియన్స్, లైక్ ఎగ్జాంపుల్ అసిస్టెడ్ కంప్లైంట్స్ ఓవర్ ఆధార్ ఎక్స్క్లూజన్. అదే లెజిటిమసీ చూస్తే రూల్ ఫాలోయింగ్ లీగాలిటీ. ఎథికల్ గవర్నెన్స్ కాంపోనెంట్లో చూస్తే లెజిటిమసీ ఏముందంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. కేఎస్ పుట్టస్వామి కేసు ఆర్టికల్ 21 కేసు స్టడీలో చూసినట్టు. అవుట్కమ్ ఏంది, ప్రొసీజర్ ఫస్ట్ అంటే అన్ని ఫాలో అయినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ జస్టిస్ ఫస్ట్ కాంపోనెంట్ వస్తుంది, అడాప్టివ్ COVID-19 మైగ్రెంట్ సపోర్ట్. అకౌంటబిలిటీలో ఫైల్ బేస్డ్ కాంపోనెంట్లో ఉంటుంది, ఇక్కడ రీజన్డ్ డెసిషన్స్, పేరెంట్ జస్ట్ ప్రొసీజర్ వర్సెస్ మనైకా గాంధీ. ఇక్కడ మోరల్ రిస్క్ ఉంటాయి, రూల్ వర్షిప్. ఇక్కడ ఎథికల్ జడ్జ్మెంట్, ఫోకస్ ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్ ద మియర్ కరెక్ట్నెస్, సెకండ్ ARC రిపోర్ట్ ఇచ్చింది. సో అట్లా రూల్ ఫాలోయింగ్ ఇంపార్టెంట్, కానీ ఎథికల్ గవర్నెన్స్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సొసైటీ. ఇది మనం బాడీ పార్ట్ 1లో రాసి ఎక్సర్సైజింగ్ ఎథికల్ డిస్క్రిషన్ వితౌట్ ఆర్బిటరీనెస్, 5 పిల్లర్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ చూస్తే మనం కాన్స్టిట్యూషనల్ యాంకర్ సార్ ఎథికల్ డిస్క్రిషన్ అనేది ఆర్టికల్ 14లో మెన్షన్ అయి ఉంది. రీజన్డ్ ఆర్డర్స్ వేర్ రిటర్న్ డిజాస్టర్ రిలీఫ్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో, ప్రపోర్షనాలిటీ టెస్ట్, మోడర్న్ డెంటల్ కాలేజ్ అప్లై ద లీస్ట్ రైట్స్ ఇన్ఫ్రించ్మెంట్ అప్రోచ్ ఏదైతే ఉందో అది, ఇన్స్టిట్యూషనల్ చెక్స్ గురించి రాయాలి, కంపాషన్ ప్రోటోకాల్స్ గురించి రాయాలి. ఇది మళ్ళీ సెకండ్ ARC సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్లో అడ్మిన్లో ఇచ్చేయడం జరిగింది. దీంట్లో కంక్లూజన్ రాసేటప్పుడు ద ఎథికల్ గవర్నెన్స్ రోడ్ మ్యాప్ ఏంద్రా అంటే, రూల్ ఫాలోయింగ్ ఎన్షూర్స్ ఆర్డర్, ethical governance ensures justice with dignity. So when discretion is constitutionally anchored, reasoned, transparent and institutionally checked, power transforms into public trust. So ethical governance along with rule following will lead to public trust, which leads to good governance. ఇది మనం కంక్లూజన్ గా రోడ్ మ్యాప్ గా రాయొచ్చు. సో దిస్ ఇస్ విత్ దిస్ పర్టికులర్ జిఎస్ పేపర్ 4 ఆన్సర్. సో ఇట్లా ఈ 4 ఆన్సర్లు, 4 క్వశ్చన్లు ఎప్పుడు వచ్చినా కూడా దానికి ఈ డైరెక్షన్ స్పిరిట్లో ఆన్సర్ రాయవలసి ఉంటుంది. క్లియర్? హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు Ekam IAS Academy channel. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.